నమస్తే myself Sarasija welcome to Maytri News ముందుగా headlines ఉత్సాహంగా సాగిన కేటీఆర్ బర్త్డే సంబరాలు జరుపుకున్న బీఆర్ఎస్ శ్రేణులు తిమ్మాపూర్ మండలంలో భారీ చోరీ 7 తులాల బంగారంతో పాటు 1,70,000 అపహరణ భారీ వర్షాలకు నేల కూలిన గోడలు శిథిలావస్థకు చేరిన కట్టడాలపై ముందస్తు చర్యలు ఇక వార్తల్లోని వివరాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆశీస్సులు పొందారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి కేటీఆర్ దంపతులు చేరుకున్నారు. భార్య శైలిమ, కుమారుడు హిమాంశుతో కలిసి కేటీఆర్ తన తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు. కేసీఆర్ ఆయన భార్య శోభమ్మలు కేటీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిన్ను నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కేసీఆర్ దంపతులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ సీఎం కేసీఆర్, ఆయన భార్య శోభమ్మ, మాజీ మంత్రి కేటీఆర్, ఆయన భార్య శైలిమ, కొడుకు హిమాంశు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాలలో బీఆర్ఎస్ శ్రేణులు సేవా కార్యక్రమాలతో పాటు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆయురారోగ్యాలతో జీవిస్తూ భవిష్యత్తులో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ బర్త్డే వేడుకలు కరీంనగర్లో ఘనంగా జరిగాయి. నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పువ్వులు, పండ్ల మొక్కలతో పాటు స్వీట్లను పంపిణీ చేశారు. కేటీఆర్ లాంగ్ లీవ్ అంటూ నినాదాలు చేశారు. కేటీఆర్ నిరంతరం ప్రజాసేవలో నిమగ్నం అవుతూ సేవలు అందించేలా భగవంతుడు ఆశీర్వదించాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, పొన్నం అనిల్ కుమార్ గౌడ్, రుద్రరాజు, బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ, మహిళా, యువజన సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పట్టణ అధ్యక్షుడు శ్రీ చల్లా హరిశంకర్ గారి నాయకత్వంలో కరీంనగర్ తెలంగాణ చౌక్లో భారీ కేకును కట్ చేసి అదేవిధంగా పూల మొక్కలు మరియు స్వీట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో భారీ కేక్ కట్ చేసి అదేవిధంగా పూలు, పండ్ల చెట్లను కూడా పంపిణీ చేయడం జరిగింది. ఐకాన్ యువ కిరీటమైన కేటీఆర్ గారి పుట్టినరోజును జరుపుకోవడం జరిగింది. దేశం మెచ్చే తెలంగాణ రాష్ట్రం ఏర్పడంలో కీలక పాత్రతో పాటు తెలంగాణ అభివృద్ధిలో కూడా కీలక పాత్ర వహించిన నాయకుడు. వాళ్ళ తండ్రి నుంచి రాజకీయాలను పుణికిపుచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ అంటే తెలియని వ్యక్తి లేదు అనడంలో గొప్ప కాదు, కానీ విదేశాల్లో కూడా కేటీఆర్కు ఫాలోవర్స్ ఉన్నారు. ఎందుకంటే ఐటీ రంగాన్ని పూర్తిగా అభివృద్ధి పదంలో నడిపిని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది యువకులు మొన్న అధికారం కోల్పోయినప్పుడు ఐటీ ఉద్యోగస్తులందరూ కూడా కేటీఆర్ని ఎందుకు ఈ రాష్ట్రంలో తెలంగాణ పార్టీని ఓడించిండ్రని చెప్పి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా చాలా ఫీల్ అయినరు. అలాగే కేటీఆర్ గారు ఈ యొక్క
నాయకత్వాన్ని మనందరం బలపరిచి వారు కూడా ఇలాంటి జన్మదినాలు ఎన్నో వేడుకలు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నగర శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కట్ చేసుకొని సంబరాలు చేసుకున్నాము. మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కూరగాయలు విక్రయించే వ్యాపారులకు అల్పాహార వితరణ చేపట్టారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు హాజరయ్యారు. ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ యువతీ యువకుల ఆశాకిరణం సమర్థవంతమైన యువనాయకుడు కేటీఆర్ అని నారదాసు లక్ష్మణరావు అన్నారు. రాబో రోజుల్లో కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అనేక నూతన విధి విధానాలతో ముందుకు వెళ్తూ యూత్ ఐకాన్ గా యువతకు దిక్సూచిగా నిలవాలని ఆకాంక్షించారు. కేటీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. యువతకు ఉపాధి కల్పించడంలో ప్రపంచంలో తెలంగాణను ముందు వరుసలో నిలబెట్టారని చెప్పారు. ఆ దేవుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని, రాబోయే రోజుల్లో కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా చూడాలని యువత కోరుకుంటుందని తెలియజేశారు. రానున్న రోజుల్లో కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్, శాతవాహన యూనివర్సిటీ బీఆర్ఎస్వి ఇన్ఛార్జ్ చుక్క శ్రీనివాస్, గంగాధర చందు, బొంకూరి మోహన్, వెంకటేశ్వర ఆలయ కమిటీ సభ్యులు పబ్బతి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర యూత్ ఐకాన్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి స్థానిక వెంకటేశ్వర ఆలయంలో వారి పేరుపైన ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి, అదేవిధంగా ఇక్కడ మార్కెట్లోని కూరగాయలు అమ్మే వారందరూ కూడా అల్పాహార వితరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కేటీఆర్ గారి జన్మదినం మా యువకులు, విద్యార్థి మిత్రులందరూ కూడా ఒక పండగ దినంగా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. వారు గతంలో హైదరాబాద్ని అయితేమి, తెలంగాణ రాష్ట్రాన్ని అయితేమి ప్రపంచంలో పటంలో ముందు వరుసలో ఉంచిన ఘనత వారికే దక్కుతుంది. కాబట్టి రాబో రోజుల్లో కూడా మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి నాయకత్వంలో మేమంతా ముందుంటామని, వారు మమ్మల్ని అందరితో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ప్రపంచ పటంలో ముందు ఉంచడానికి ఐటీ రంగంలో అయితే మిగతా అన్ని రంగాల్లో కూడా ముందుంచడానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లాగా పనిచేయాలని బీఆర్ఎస్ నాయకులు సూచించారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు పొందాలని దేవుణ్ణి ప్రార్థించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, పాశం అశోక్ రెడ్డి, వంతడ్పుల సంపత్, మాతంగి లక్ష్మణ్, రామంచ రామరెడ్డి, కవ్వంపల్లి పద్మ, మడపు శ్రీనివాసరెడ్డి, అడిసెర్ల సత్యం, ఎడ్ల బుచ్చిరెడ్డి, పొన్నం అనిల్, కరివేద జనార్దన్ రెడ్డి, పోతురాజుల దేవేందర్, గడ్డి రమేష్, ఖమ్మం కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా తిమ్మాపూర్ మండల్లో మండల శాఖ ఆధ్వర్యంలో కేటీఆర్ గారి బర్త్డే వేడుకలు చేస్తున్నాము. కేటీఆర్ గారు ఆయుర ఆరోగ్యాలతో సుఖసంతాలతో జీవించాలని, కాబోయే ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఉండాలని చెప్పి, ఐటీ పరిశ్రమలో తెలంగాణను ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన కేటీఆర్ నిండు నూరేళ్లుగా ఉండాలని చెప్పి సుఖసంతాలతో ఉండాలని కోరుకుంటున్నాను. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు తిమ్మాపూర్ మండల కేంద్రంలో మానకొండూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన రసమై బాలకిషోర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కేక్ కటింగ్తో పాటు వివిధ గ్రామాల్లో పండ్ల పంపిణీ కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కేటీ రామారావు గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మంచి దిశలో నడిపించాలని, భగవంతుడు ఇంకా తనకు గొప్ప పదవులు అలంకరించాలని మనసారా కోరుకుంటూ జీవితంలో అష్టైశ్వర్యంతో ఆరోగ్యంగా ఉండాలని కేటీ రామారావు గారికి మా మండల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కరీంనగర్ జిల్లా గన్నీర్వరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంప వెంకన్న ఆధ్వర్యంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు యువతకు ఎంతో ఉపాధి అవకాశాలు కల్పించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు నేత సుధాకర్, కుసుంబ నవీన, మీసాల ప్రభాకర్, సందవేని ప్రశాంత్, కొట్టే భూమయ్య, గొల్లపల్లి రవి అధిక సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నాయి. రాష్ట్ర శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి యొక్క కేటీఆర్ గారి యొక్క బర్త్డే సందర్భంగా వారు చేసినట్టు సేవలను కొనియాడుతూ వారు తెలంగాణ రాష్ట్రంలో ఐటీకి ప్రధాన రంగంలో తీసుకొచ్చి యువతకు పెద్దపీట వేసి
అనేక రంగాల్లో హైదరాబాద్నే స్మార్ట్ సిటీగా మార్చి, హైదరాబాద్నే ఐటీ హబ్గా మార్చి అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించినటువంటి మేధావి తారక రామారావు గారు. ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతోటి జీవించి రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రానికి అధినేతగా బాధ్యతలు స్వీకరించి తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పట్ల ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేసి బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పల్లె మీద కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. అనంతరం పండ్లు పంపిణీ చేస్తూ వేడుకలు జరుపుకున్నారు. కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో చూపించిన స్ఫూర్తి యువతకు ఆదర్శమని తాళ్లపల్లి శేఖర్ గౌడ్ అన్నారు. రానున్న రోజుల్లో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని కోరుకున్నారు. అత్యున్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందే అంతవరకు విశ్రమించకుండా ప్రజలను చైతన్యపరుస్తూ కేటీఆర్ ఆధ్వర్యంలో కృషి చేస్తామని శేఖర్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో శాతగారాజు యాదగిరి, రామంచ గోపాల్రెడ్డి, ఎరకల శ్రీనివాస్ గౌడ్, పిట్టల మధు, ఎడ్ల సతీష్, నెల్లి మురళి, బోడ శేఖర్, సందీప్ పాల్గొన్నారు. గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, యూత్ ఐకాన్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన వేడుకలు మానకొండూరు నియోజకవర్గ కేంద్రంలో ఈనాడు ఘనంగా నిర్వహించడం జరిగింది. గౌరవనీయులు కేటీఆర్ గారు గత 10 ఏళ్ల పాలనలో ఇతర రకరకాల శాఖల్లో ఆయన యొక్క ప్రాతినిధ్యం వహించి తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేసిండు. ముఖ్యంగా యువతకు ఉద్యోగం కల్పించడంలో ఆయన పాత్ర చాలా గొప్పదనేటువంటి విషయం తెలంగాణలో ఉన్న యువకులందరూ కూడా మర్చిపోలేని విషయం. రానున్న రోజుల్లో వారు ఈ తెలంగాణ ప్రాంతానికి మరింత సేవ చేసే విధంగా, మరింత ప్రజలకు సేవలు అందించే విధంగా భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మేమందరం కూడా ప్రార్థిస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత 3 రోజులుగా వర్ష బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కరీంనగర్లో నిన్న ఉదయం, రాత్రి సమయాలలో కురిసిన భారీ వర్షానికి నగరంలోని రహదారులు, చెరువులు, కుంటలను తలపించాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అతలాకుతలమైంది. గత 3 రోజుల నుండి కురుస్తున్న వర్షానికి నదులు, వాగులు, చెరువుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక కరీంనగర్లో నిన్న ఉదయం, సాయంత్రం వేళల్లో కురిసిన వర్షానికి నగరంలోని రహదారులు, చెరువులు, కుంటలను తలపించాయి. కరీంనగర్ టు జగిత్యాల ప్రధాన రహదారిలోని ఆర్టీసీ వర్క్షాప్ సమీపంలో భారీగా వరద నీరు నిలిచి వాహనాలు నీట మునిగాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెద్దపల్లి జిల్లాలో ఏకదాటిగా కురిసిన వర్షానికి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రామగుండం రీజియన్లోని 4 ఓసీపీల్లో రోజుకు 40,000 టన్నుల మేర బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగినట్టు అధికారులు ప్రకటించారు. కాగా నిన్న ఉదయం భారీ స్థాయిలో వర్షం కురవడంతో ఏరియా మొత్తంలో జలమయంగా మారిపోయింది. ఓపెన్ కాస్ట్ క్వారీల్లోకి వరద నీరు చేరడంతో ఎక్కడ యంత్రాలు అక్కడే నిలిచిపోయాయి. ఇది ఇలా ఉంటే జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరి నదిలో నీటి ప్రవాహం స్వల్పంగా పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకల ద్వారా వరద నీరు గోదావరి నదిలోకి వచ్చి చేరుతోంది. మూడు రోజులుగా ఉమ్మడి జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో 49.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా పెద్దపల్లిలో 53.7 మిల్లీమీటర్లు, జగిత్యాలలో 34.5 మిల్లీమీటర్లు, సిరిసిల్లలో 30.7 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో భారీ దొంగతనం జరిగింది. పోరండ్ల గ్రామంలో అర్ధరాత్రి తాళం వేసిన 6 ఇండ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. తాళాలు పగలగొట్టి లోనికి వెళ్లి వస్తువులను చిందరవందర చేసి దొరికిందల్లా దోచుకెళ్లారు. 4 ఇండ్లలో బంగారు వస్తువులు, నగదు దోపిడీ చేశారు. మామిడిపల్లి తిరుపతి ఇంట్లో 2 తులాల బంగారు పుస్తెల్ తాడుతో పాటు ₹1,00,000 నగదు, చందనం సుగుణ అనే మహిళ ఇంట్లో 3 తులాల బంగారం గొలుసుతో పాటు 20 తులాల వెండి, ₹20,000 నగదును చోరీ చేశారు. అంజవ్వ అనే మహిళ ఇంట్లో 2 తులాల బంగారం, ₹50,000 నగదును అపహరించారు. తొడంగ పరశురాములు, చింతల రామలక్ష్మి, ర్యాకల ఈశ్వరి ఇండ్లకు తాళం వేసి ఉండగా పగలగొట్టి లోనికి వెళ్లి వస్తువులు చిందరవందర చేశారు. తిమ్మాపూర్ సర్కిల్ సీఐ సదన్ కుమార్, ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దొంగతనాలతో హడలెత్తిపోతున్నామని గ్రామస్తులు తెలియజేశారు. పోలీసులు గట్టి బందోబస్తు, నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. కిరాయి ఉన్నాం పోయి ఇల్లిడిచిపెట్టి కిరాయి ఉన్నాం పోయి మేము తెల్లారచ్చటలకు తలుపు తీసిండ్రు, ఇంట్లో వచ్చిండ్రు అని దోసుకపోయినరు. ₹20,000, 3 తులాల బంగారం, 20 తులాలు ఎండి. మేము బీదాస్తులం, కట్టం చేసుకుంటే బతికేటోళ్ళం. నాకేం ఆధీనం లేదు, నా భర్త చచ్చిపోయిండు. మీరు దొరకబట్టి ఇచ్చిన మాలు నాకు ఇవ్వగలరు, మీరు ఇచ్చేటట్టు చేయండి సారు. 3 తులాల బంగారం కొనుక్కున్నా, 50,000 ఆపరేషన్ కొరకు ఇంట్లో పెట్టుకున్నా. నాకు 2 బిడ్డలు, ఆ బిడ్డకు తులం, ఈ బిడ్డకు తులం కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నా. ఇంట్లో పెట్టుకొని మా బిడ్డలు ఇంటికి పోయినా. పోయి వచ్చేటోళ్ళకు గిట్లా ఇట్లా అని ఇట్లా పెట్టుకొని పోతే ఇట్లా బంగారం పోయింది, పైసలు పోయినాయి. నాకు జర సాయం చేయరు, నాకు 2 బిడ్డలు బాంచాను. నాకు మీరు దయ చూసి నాకు నా బిడ్డకు దొరకబట్టి నాకు ఇచ్చేటడి చేయరు బాంచాను. దాదాపుగా మా గ్రామంలో 30-40 ఏళ్ళ నుంచి ఇలాంటి సమస్యలు లేదు. నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఒకటే రోజు ఒక 6 ఇండ్ల దొంగతనం, ఒక చాలా బాధాకరం విషయం. ఇది చాలా భయవంతో గురి చేసే ఒక ఇష్యూ ఇది. కానీ ఇలాంటి సమస్యలు మళ్ళీ రాకుండా చూడాలని చెప్పేసి పోలీసు డిపార్ట్మెంట్ వారికి ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం. భారీ వర్షాలకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని కాంగ్రెస్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు అన్నారు. నగరంలో వరద ఉధృతితో ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శించారు. సుభాష్ నగర్, వావిలాలపల్లి, ఆదర్శ్ నగర్, మంచిర్యాల చౌరస్తా, కమాన్ ప్రాంతం, లక్ష్మీనగర్, గాయత్రీనగర్, శర్మానగర్లో మాజీ కార్పొరేటర్లు గంట కళ్యాణి శ్రీనివాస్, మెండి చంద్రశేఖర్, శ్రీలత, కట్ల సతీష్లతో కలిసి పరిస్థితిని పర్యవేక్షించారు. ఆయా ప్రాంతాలలో కలియతిరిగి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. బాధిత కుటుంబాలకు తక్షణమే నిత్యావసర సరుకులు అందించాలని అధికారులను కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల దృష్టికి సమస్యను తీసుకుని వెళ్లి పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని హామీ ఇచ్చారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. కాలనీలు, రోడ్లపైన మురికి గుంతలు, మ్యాన్ హోల్స్ ఉన్న దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కోటగిరి భూమాగౌడ్, కాంగ్రెస్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, గుమ్మడి రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఇప్పుడు ఈ ఓపెన్ ప్లాన్ గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా కరీంనగర్ జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కలెక్టరేట్, మున్సిపల్ కార్పొరేషన్లలో వేరువేరుగా కంట్రోల్ రూమ్లు, టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వరదల వల్ల ఏర్పడే ఇబ్బందులు, ఇతర సమస్యలపై కలెక్టరేట్లోని టోల్ ఫ్రీ నెంబర్ 0878299747 కు ఫోన్ చేయాలని కలెక్టర్ కోరారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వర్షాల ఇబ్బందులపై టోల్ ఫ్రీ నెంబర్ 9849906694 కు ఫోన్ చేయాలని నగరపాలక శాఖ సూచించింది. కాగా జిల్లాలో 49.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఎలాంటి ప్రాణం, జంతు నష్టం, ఆస్తి, పంట నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. వంతెనలు, కల్వర్టులు, చెరువులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలియజేశారు.
వర్షాలు అధికంగా కురవడంతో పురాతన భవనాలు ప్రహారీ గోడలను మున్సిపల్ శాఖ నీలమట్టం చేస్తోంది. కరీంనగర్లోని హుసేనీపురాలో శిథిలావస్థలో ఉన్న పాత ఇండ్లు ప్రహారీ గోడలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పురాతన గోడ కూలి ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా 3 ఇండ్ల ప్రహారీ గోడలను కూల్చివేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, డిఆర్ఎఫ్ బృందం లక్ష్మణ్, ఇమ్మడోజు విజయ్, లక్ష్మీనారాయణ, మల్లేశం పాల్గొన్నారు. కరీంనగర్లోని కేబుల్ బ్రిడ్జ్ ను ఆనుకుని ఉన్న హజరత్ షేర్ అలీబాబా దర్గా ప్రహారీ గోడ కూలిపోయింది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రహారీ గోడ నీలమట్టమైంది. దర్గా కమిటీ అధ్యక్షుడు వాజిద్ అలీ నేతృత్వంలో దర్గా కమిటీ సభ్యులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రహారీ గోడ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసి తోడ్పాటును అందించాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిలను కలిశారు. దర్గాలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అన్యాక్రాంతానికి గురవుతున్న దర్గా భూమిని కాపాడేందుకు ఎమ్మెల్యే సత్యనారాయణ సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు ఆయుబ్ ఖాన్, అలీ, ఖదీర్, యూసఫ్ బేగ్, సలీం పాల్గొన్నారు. और 2 बारिश हुई तो खत्म रोड का ढलाव इधर की रोड का ढलाव इधर गया वो बारिश हुई तो नहीं थी रोड का ढलाव भी इधर ही चलो ढलाव पूरा पानी का इधर ही स्लोप ऐसा ऐसा किरात में लो ऐसा पूरा आ रहा है सागवान के वो बीना गिरे ऐसा पूरा ऐसा किरासन में आ रहा है ऐसा जैसे तो ऐसा होता है यहाँ से वहाँ तक वो भी गिर गया इसके बीना गिरे కరీంనగర్లోని చైతన్యపురి కాలనీకి చెందిన ఆర్యవేశ మహిళలంతా కలిసి 21 రోజుల పాటు వాసవి మాత పారాయణం నిర్వహించారు. చివరి రోజుల్లో భాగంగా నగరంలోని అశోక్ నగర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకున్నారు. చైతన్యపురి ఆర్యవేశ అభ్యుదయ సంఘం సభ్యులు, మహిళలు కన్యకా పరమేశ్వరి మాతను దర్శించుకున్నారు. అనంతరం సామూహిక వాసవి పారాయణం చేశారు. అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించారు. అనంతరం చైతన్యపురి ఆర్యవేశ అభ్యుదయ సంఘం మహిళలు, సభ్యులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చైతన్యపురి ఆర్యవేశ అభ్యుదయ సంఘం ప్రెసిడెంట్ పెద్ది శ్రీనివాస్, సెక్రటరీ పాత నాగభూషణం, వ్యవస్థాపక అధ్యక్షులు పెద్ది వేణుగోపాల్, పట్టణ సంఘం అధ్యక్షులు రఘునూరి రాజేందర్, కోశాధికారి సుద్దాల వెంకటేష్, గుడిసె వీరేశం, అల్లాడి వేణు, బోడ్ల భూపతి మహిళలు పాల్గొన్నారు. జై శ్రీ వాసవి మాత. ఆర్యవైశ్యుల కులదైవమైనటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పారాయణాన్ని చైతన్యపురి ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో గత 20 రోజులుగా చైతన్యపురిలోని ఆర్యవైశ్యుల కుటుంబాలలో 20 రోజులుగా పారాయణం నిర్వహించి 21 రోజు చైతన్యపురిలోని ఆర్యవైశ్యులందరూ సామూహికంగా మన అమ్మవారి దేవాలయమైన వాసవి దేవాలయంలో ఈరోజు చివరి రోజు 21వ రోజు వాసవి మాత పారాయణం కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని వాసవి మాతకి జై. చైతన్యపురి ఆర్యవైశ్య సోదరి సోదరులందరికీ ధన్యవాదములు. వాసవి మాత సామూహిక పారాయణము 21 రోజుల నుండి ప్రతి ఇంట్లో జరుగుతున్నది. పొద్దున సాయంత్రము ఈరోజు 21 రోజు ముగించుకొని కన్యాకపరమేశ్వరి టెంపుల్లో ముగిస్తున్నాము. తదుపరి ఓడిబియ్య కార్యక్రమం ఉన్నది. తదుపరి అన్నప్రసాద వితరణ ఉన్నది. చైతన్యపురి ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ప్రెసిడెంట్ మరియు పాలక వర్గం. జై వాసవి. అందరికీ అమ్మవారి కృపకు అందరూ పాత్రులు కాగలరని కోరుచున్నాను. చైతన్యపురి ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం వారు గత 20 రోజులుగా పొద్దున్న సాయంత్రం ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక పండగలాగా పారాయణం చేసుకొని చాలా బాగా కోలాటం ఆడుకోవడము, పారాయణంలో కూడా కనకదార స్తోత్రము, చాలా అమ్మవారి స్తోత్రాలు చదువుతూ చాలా బాగా చేసుకున్నారు. ఈరోజైతేనేమి ఓడిబియ్యాలు సమర్పించుకొని అమ్మవారికి ఒక 21 రకాలుగా హారతులు సమర్పించుకొని చాలా బాగా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి కృప అందరి మీద ఉండాలని, ఎందుకంటే కన్యకా పరమేశ్వరి అమ్మవారు తన
జీవితాన్ని త్యాగం చేసి వైశ్యులకు వరాలనిచ్చారు. అలాంటి అమ్మవారిని కొలుచుకోవడం మన అదృష్టము. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని జిల్లా యుఎస్ఎఫ్ఐ కార్యదర్శి సందా గణేష్ అన్నారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. యుఎస్ఎఫ్ఐ చలో సెక్రటేరియట్ కార్యక్రమంలో భాగంగా యుఎస్ఎఫ్ఐ నాయకత్వాన్ని ముందస్తుగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కళ్లకు గంతలు కట్టుకుని మోకాళ్లపైన కూర్చొని ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈఓ, డీఈఓ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. యుఎస్ఎఫ్ఐ నాయకుల ముందస్తు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంద గణేష్తో పాటు జిల్లా కమిటీ నాయకులు అభిలాష్, మణితేజ, రాజులతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిరసన కార్యక్రమం చేయడానికి కారణం చెలో సెక్రటరియట్ ముట్టడిని అడ్డుకోవడం సిగ్గుచేటు అని మన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కళ్ళ గంతలు కట్టుకొని నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికున్న ప్రభుత్వం మన స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడాన్ని మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా 8,000కి పైన కోట్ల స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోవడాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నది. నిర్లక్ష్యం వివరించడానికి ప్రభుత్వం విద్యార్థులు ఏమన్నా విద్యార్థులకు ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఓటాకు లేకపోవడం వలన ఈ స్కాలర్షిప్ ఇవ్వకపోవడానికి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన 3 సంవత్సరాలు రిలీజ్ చేయలేదు. ఇప్పటికీ 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకపోవడానికి రీజన్ ఏంటి, కారణం ఏంటనేది ప్రతి ఒక్క విద్యార్థికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలని ఒక విన్నపం. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా పక్షాన నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం సినీ హీరో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఏఎం రత్నం చిత్రాన్ని సమర్పించగా ఆయన కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. 5 ఏళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం జూలై 24వ తేదీన విడుదలైంది. సినిమా విడుదలైన సందర్భంగా కరీంనగర్లోని శివ థియేటర్లో పవన్ అభిమానులు సందడి చేశారు. భారీ కటౌట్ల ఎదుట టపాసులను కాల్చుతూ పండగ వాతావరణాన్ని సృష్టించారు. తమ అభిమాన హీరో స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రికార్డులను తిరగ రాయబోతోందని పవన్ ఫ్యాన్స్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకుందని తెలిపారు. నైట్ ప్రీమియర్ షో చూసిన బాగుంది, అన్న యాక్టింగ్ బాగుంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం వచ్చిన సినిమా సూపర్ హిట్. హిందూ ధర్మం కూడా మంచిగా ఉంది, బాగుంది సినిమా. డిప్యూటీ సీఎంగా మాకు అభిమానుల కోరిక తీర్చిండు అన్న. ఇప్పుడు ఈ సినిమా సెకండ్ పార్ట్ గురించి మళ్ళీ వెయిట్ చేస్తున్నాం. చూడడానికి అందరు కావాలి, చూడాలి. ప్రతి హిందూ చూడాల్సిన సినిమా ఇది. పవన్ కళ్యాణ్ నేను పెద్ద ఫ్యాను, చాలా బాగుంది సినిమా. సినిమాలో హిందూ ధర్మం గురించి చాలా మెసేజ్ ఇచ్చాడు. సినిమా చాలా బాగుంది, ఓవరాల్గా సూపర్. సెకండ్ పార్ట్ కూడా ఉంది, సెకండ్ పార్ట్ కూడా చూడాలి. కొద్దిసేపటి కింద హరిహర వీరమల్లు సినిమా చూడడం జరిగింది. ప్రీమియర్ షో అయితే మనం కరీంనగర్లో చూడడం జరిగింది. సినిమా వచ్చేసి పవన్ కళ్యాణ్ ఒక 15 నిమిషాల తర్వాత ఎంట్రీ అవుతాడు. సినిమా పవన్ కళ్యాణ్ కోసమే చూడాలి. పవన్ కళ్యాణ్ యాక్షన్, ఫైటింగ్, థియేటికల్ మూవీ కాబట్టి హిస్టారికల్ మూవీ తోటి గతంలో బ్రిటిష్ వాళ్లకు మన కోహినూర్ వజ్రాన్ని ఎత్తుకపోయిన సంఘటన గుర్తు చేస్తూ కోహినూర్ వజ్రం కోసం మన వేద పండితులను మాత్రం ఎంత హింస పెట్టారో, వేద పండితులు మన హిందూ ధర్మానికి ఎంత ఐక్యత ఉందనేది ఈ సినిమాలో చాటి చెప్పడం జరిగింది. అందరి కోసం ఎదురు చూడాలి, కానీ పవన్ కళ్యాణ్ కోసమే మనం ఎదురు చూడాలనే ఒక సెన్సేషనల్ హిట్గా మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత రాజకీయాలు కావచ్చు, ఇటు యాక్షన్ తర్వాత కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన ఉదారతను చాటుకున్నారు. ఇటీవల ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ కుటుంబానికి అండగా నిలిచారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు రాకపోవడంతో మనస్తాపం చెందిన గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ తాళ్ల విజయలక్ష్మి భర్త రవి ఆత్మహత్యా యత్నం చేశాడు. ప్రైవేటు ఆసుపత్రిలో రవికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వైద్య సేవలు చేయించి మానవత్వాన్ని చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవిని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించి భరోసా కల్పించారు. రవి చికిత్స కోసం దాదాపు 4 లక్షల రూపాయలు ఖర్చు కాగా ఎమ్మెల్యే సత్యం పూర్తిగా ఖర్చులు భరించి ఆయనకు చికిత్స చేయించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడికి పార్టీలకు అతీతంగా చికిత్స చేయించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు పలువురు అభినందనలు తెలియజేశారు. తమ కుటుంబానికి అండగా నిలిచి అన్ని విధాలుగా ఆదుకున్న మేడిపల్లి సత్యంకు తాళ్ల రవి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నా పేరు తాళ్ల విజయలక్ష్మి, లక్ష్మీదేవిపల్లి గ్రామం, గంగాధర మండలం, మరి కరీంనగర్ జిల్లా. మరి నేను తాజా మాజా సర్పంచ్ని. మొన్నటి దినం 14వ తారీఖు జూలై 14న
మా భర్త గారు గడ్డి మందు తాగాడు. ఎందుకంటే ఆర్థిక ఇబ్బంది వలన బాధపడి అలా చేసినప్పుడు మరి మా సొప్పదండి నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే మన మేడిపల్లి సత్యం గారు వచ్చి మరి మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. మరి అక్కడ ఉన్న డాక్టర్ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. అలాగనే ₹1 లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పినప్పుడు మరి వాళ్ళు అలాగే చేశారు. మరి మాకు ఫ్రీ 4 లక్షల దాకా మరి మాకు బిల్ అయింది. ఆ బిల్లు మొత్తం కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి పంపించినందుకు మా యొక్క ఎమ్మెల్యే గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మా సర్పంచ్లందరి తరఫున కూడా ఎమ్మెల్యే గారికి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ సరసిజ.